ఓ ఉద్యమ శిఖరం నేలకొరిగింది. ఓ ధిక్కార స్వరం మూగబోయింది. జాతి కోసం జీవితాంతం కాపు కాసిన నేత ఇక లేరు. కాపు సామాజిక వర్గ హక్కులకై కాగడై పోరు చేసిన నాయకుడు కన్నుమూశారు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభం రెడ్డి మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాల్లో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు ముద్రగడ. హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ముద్రగడకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోని ముద్రగడ మృతి చెందారు. కాపు ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, అనుచరుల్లో విషాదం నెలకొంది. ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసి 2014 నుండి కొంతకాలం ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. ఆ తర్వాత 2024 మార్చి 16న వైసీపీలో చేరారు. సామాజిక ఉద్యమ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిన ముద్రగడ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 1967 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో అతని తండ్రిని చూసుకున్నారు. ఆ విధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పంతొమ్మిది 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ఆర్ ఆయన్ను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి కాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్లీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లమని కోరిన మీదట ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు.
1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం రెడ్డి అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తర కంచి పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం రెడ్డి స్టేషన్కు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషన్లోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనపడలేదు. 5వ రోజు సాయంత్రం ఆమరణ దీక్ష ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తర కంచి చేరుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేసింది. ఆ సంఘటన తర్వాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది. (1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో 30 జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్ సమర్థించింది. 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తర్వాత ముద్రగడ పద్మనాభం ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్డు, రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వటంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు, రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది. రెండు 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు. సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. కానీ కాపుల కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడిగా మిగిలిపోయారు ముద్రగడ. ఆయన ముద్ర అమరామరం, భావితరాలకు ఓ దిక్సూచి. ముద్రగడ మృతికి సంబంధించి పూర్తి సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సిద్ధు మరిన్ని వివరాలు అందిస్తారు. సిద్ధు. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడిలో కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం మృతి చెందాడని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే తన గత కొద్ది కాలంగా కూడా ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఉందో ఆరోగ్య పరిస్థితిలో హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాకినాడ జిల్లాలో ఫ్లైట్ పెట్టి మరి తీసుకెళ్లి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం కూడా ఆయన కొన్ని రోజులు అక్కడ ఆరోగ్య పరిస్థితి కుదిరిపడ్డాక మళ్ళీ తన స్వగృహంకు రావడం జరిగింది. తర్వాత పరిణామాలు దృష్టిలో పెంచుకొని మళ్ళీ కొద్ది 15 రోజులు ఒక 4 రోజుల క్రితం కూడా మళ్ళీ అనారోగ్యం కూడా పాల్పడడం జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ కిల్లంపూడి నుంచి తన స్వగృహం నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు కూడా తమ తండ్రి కొంతకాలంగా కూడా అతనికి ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా కొద్దిసేపు క్రితం చనిపోవడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గత కొద్ది కాలంగా ఎంపీ కాకినాడ జిల్లాలో ఎంపీగా పనిచేయడం జరిగింది. ప్రతిపాది శాసనసభ నుంచి వ్యక్తి తన కెల్లంపూడి ఏదైతే ఉందో కెల్లంపూడిలో తన స్వగృహంలో బాపు ఉద్యమ నేత పేరుతో ఒక ఉద్యమాన్ని తీసుకెట్టిన నేపథ్యంలో బాపులు రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానం చాటుకొని తన అమ్మాయిని కూడా పెంచుకోవడం జరిగింది. ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పు నాయకుడిగా తన రాష్ట్ర నాయకుడిగా కూడా ముద్రగడ పద్మనాభం ముద్ర వేసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉద్యమం ఉందో కాపుల కోసం ఉద్యమం చేయడం కూడా మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో విషాద స్థాయిని నిలుపుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాపు నాయుడు గతంలో తెలుగుదేశంలో సుదీర్ఘంగా 2014 కొంతకాలంగా
2014 ముందు నుంచి కూడా సుదీర్ఘంగా కూడా టీడీపీలో తన సేవలు చేశాడని చెప్పొచ్చు. కాకినాడ ఎంపీగా కూడా తను చేశాడని చెప్పొచ్చు. అయితే తను కొంతకాలంగా వైసీపీలో ఏదైతే ఉందో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కొడుకు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కొంతకాలంగా 2000 ఏదైతే 24 ఎన్నికలు ఉన్నాయో 2024లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే కాపు భద్రాభం రెడ్డిగా మార్చుకుంటాను, నా పేరు రెడ్డిగా మార్చుకుంటానని కూడా అతను వ్యాఖ్యలు చేయడం ఉంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఏదైతే మెజార్టీ వచ్చిందో తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన అనంతరం కూడా తన భద్రాభం రెడ్డిగా కూడా పేరు మార్చుకోవడం జరిగింది. అయితే కాపులు కూడా చాలా మంది వైసీపీలో కానీ అటు టీడీపీలో కానీ జనసేన కానీ ఎప్పుడు కూడా టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారని కూడా అటు టీడీపీలో కానీ జనసేన నాయకులు కూడా భద్రాభం గారి మీద దౌర్జన్యం జరిగింది. ఎందుకంటే ఒక టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లేఖలు రాయడం తప్ప వైసీపీలు ఏడాది కూడా కాపుల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పద్మనాభం కూడా విమర్శించే నాయకులు ఉన్నారు. ఏదైతే పద్మనాభం గారు అంటున్న నాయకులు కూడా ఇప్పుడు జనసేనలో కానీ టీడీపీలో కూడా ఉండడం జరిగింది. గత కొంతకాలంగా తన కొడుకు ఏదైతే గిరిబాబు ఉన్నాడో గిరిబాబుని దృష్టిలో పెట్టుకుని ప్రతిపా నియోజకవర్గం అంతా కూడా తను పర్యటించడం జరిగింది. పద్మనాభం టికెట్ తెప్పించి 2029లో ఏదైనప్పటికీ కూడా నెగ్గించే ప్రయత్నం నెగ్గించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇతను కొద్దిసేపు మృతి చెందడంతో విషాద స్థాయిలు అనుకోని చెప్పచ్చు. ఒక పక్క ఏదైతే కుమార్తె కూడా గతంలో కూడా సోషల్ మీడియా సర్క్యులేషన్ సోషల్ మీడియా చెప్పి తన తండ్రిని చూడడానికి రానివ్వట్లేదని కూడా ఒక సోషల్ మీడియా వేదిక కూడా తన క్రాంతి కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది చెప్పొచ్చు. అంటే కుటుంబ కలహాల్లో కూడా తను మన వ్యాధికి గురయ్యాడని కూడా చెప్పండి. ఎందుకంటే కొడుకు ఇక్కడ కూతురు నేపథ్యంలో చెరో పార్టీలో తండ్రి కొడుకు ఒక పార్టీలో క్రాంతి ఒక పార్టీలో ఉండడంతో కొన్ని కుటుంబాల్లో కూడా విషయాలు కొంచెం అలజడి ఉన్నదని చెప్పచ్చు. ఎందుకంటే క్రాంతి కూడా ఏదైతే భద్రాభం కూర్చుంది జనసేనలో ప్రతిపాడు నియోజకవర్గం యాక్టివ్ గా పనిచేయడం జరిగింది. అదే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తన సోదరుడు గిరిబాబు కూడా ప్రచారంలో కూడా దూసుకుపోవడం జరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య సాహిత్యం కూడా కుదురుతుంటది. అయితే క్రాంతి ఏదైతే పద్మనాభం ఉన్నారో పద్మనాభం హాస్పిటల్ నుంచి కూడా తను చూడట్లేదని కూడా క్రాంతి కూడా వెల్లడించారు. అయితే ఇతని జీవిత చరిత్ర అంతా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ముద్రగా పద్మనాభం 1962లో ఏర్ రఘువర్ తన పేరు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.